Hey guys, all of you, is Gautam. Welcome to my అనిరుద్ తెలుగు రివ్యూ కార్నర్. ఎప్పటి నుంచో అనుకున్న ఒక కొలాబరేషన్ వీడియో చేయాలి అని ఇప్పుడు కుదిరింది. సో థ్యాంక్ యూ అనిరుద్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ వీడియోలో సమ్ మార్వెల్ అండ్ డీసీకి సంబంధించిన కొన్ని మేజర్ అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ కొలాబరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి పెట్టండి. ఫస్ట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ మూవీ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సమ్మర్ జూలై 31st థియేటర్స్ లోకి రానుంది అని అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ది మార్వెల్ ఇన్సైడర్. ఇది టామ్ హోలాండ్ కి 4th సోలో ఫిల్మ్. యాజ్ పీటర్ పార్కర్ గా తను చేస్తుంది 7th ఫిల్మ్. నో వే హోమ్ మూవీ తర్వాత బ్రాండ్ న్యూ డే మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ సోనీ మార్వెల్ మాత్రం బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి ఎటువంటి మార్కెటింగ్ కూడా లేదు, సైలెంట్ గా ఉంది. కానీ ఒక అఫీషియల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఈ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశాడు. ఆస్కార్ సినిమా నేమ్ ఉన్న ఒక డిస్ట్రిబ్యూటర్ తన ఇన్స్టాగ్రామ్ లో ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ ని లీక్ చేశాడు. బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆ పోస్ట్ మొత్తాన్ని కూడా వెంటనే డిలీట్ చేసేసాడు. ఆ పోస్ట్ లో ఏముందంటే బ్రాండ్ న్యూ డే మూవీ ట్రైలర్ ఈ వెడ్నెస్డే March 18th at 4:05 PM కి అల్మాటీ టైం ప్రకారం లైవ్ స్ట్రీమింగ్ ఉండబోతుందంట. అంటే ట్రాన్స్లేషన్ చేస్తే యునైటెడ్ స్టేట్స్ లో అదే 7 AM కి లైవ్ స్ట్రీమింగ్ ఉండబోతుంది. దాని తర్వాతే అదర్ కంట్రీస్ లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది అనుకుంటున్నా. ఎక్కడే ఒక ట్విస్ట్ కూడా వచ్చి పడింది. అవెంజర్స్ డూమ్స్డే టీజర్ ఎలాగైతే అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీతో థియేటర్స్ లో రిలీజ్ చేశారో అలాగే బ్రాండ్ న్యూ డే మూవీ ట్రైలర్ ను కూడా ప్రాజెక్ట్ హైల్ మేరీ అనే మూవీతో థియేటర్స్ లో రిలీజ్ చేయ మూవీని కూడా ఇంటర్నేషనల్లీ సోనీనే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. సో ప్రాజెక్ట్ హైల్ మేరీకి బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నట్టే లెక్క అండ్ మంచి కలెక్షన్స్ కూడా రాబట్టొచ్చు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ అనేది ప్రాజెక్ట్ హైల్ మేరీ మూవీతో పాటు థియేటర్స్ లో రిలీజ్ చేయడం వల్ల చాలానే లాభాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొంతమంది అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూడడానికి కూడా థియేటర్స్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారు, నాలంటే తెక్కలోళ్ళు. తర్వాత ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఈ మూవీ మనకి వరల్డ్ వైడ్ గా March 20th థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. సో లైవ్ స్ట్రీమింగ్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన తర్వాత March 20th రిలీజ్ అవబోతుంది. అలా జరిగిన తర్వాత బ్రాండ్ న్యూ డే మూవీ ట్రైలర్ మనకి యూట్యూబ్ లో ఒక 2 days తర్వాత రావు. నెక్స్ట్ డే డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 కు సంబంధించిన ఒక మేజర్ విలన్ అప్డేట్. ఇప్పుడు చెప్పబోయే 2 విలన్స్ ఒక ప్రామినెంట్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తో రాబోతూ ఉన్నారు. మన లెజెండరీ చార్లీ కాక్స్ డే డెవిల్, విన్సెంట్ డియోనోఫ్రియస్ విల్సన్ ఫిస్క్ మధ్య మంచి రైవరీ ఎక్స్ప్లోర్ చేయబోతూ ఉన్నాం. అండ్ సీజన్ 2 లో ఇద్దరు ఫెమిలియర్ విలన్స్ కూడా చూడబోతూ ఉన్నాం. లైక్ బుల్స్ ఐ, విల్సన్ ఫిస్క్ ఈసారి మంచి టఫెస్ట్ కాంపిటీషన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డీసీ నుండి ఒక అప్డేట్ ఉంది. జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ తో మంచి సక్సెస్ చూశాడు. కోసీయోగా తను చేయాలి అనుకుంటున్న ప్లాన్స్ అన్నిటిని కూడా మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ డీసీ నుండి సూపర్ గర్ల్ మూవీ రాబోతుంది అండ్ లోబో మూవీస్ కూడా రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా జేమ్స్ గన్ ఒక 3 బ్యాట్మెన్ స్పిన్ ఆఫ్ మూవీస్ కూడా చేయబోతూ ఉన్నాడు. వాటిలో 2 బ్యాట్మెన్ మూవీస్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ గా ఉండబోతూ ఉన్నాయి. వన్ ఆఫ్ దోస్ ఇస్ మ్యాట్ రివ్యూస్ ది బ్యాట్మెన్ పార్ట్ 2. ఈ అప్డేట్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అనిరుద్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ మీకు ఈ కొలాబరేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అండ్ కుదిరితే మార్వెల్ ఇన్సైడర్స్ అండ్ హాలీవుడ్ మూవీ షాట్స్ ఓన్లీ అనే ఛానల్స్ ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓవర్ టు అనిరుద్. ఇక ఇప్పుడు మిగతా అప్డేట్స్ గురించి మనం కవర్ చేసుకుంటే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఆర్డీజే డాక్టర్ డూమ్గా క్యారెక్టర్లో ప్లే చేస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే ఆర్డీజే డాక్టర్ డూమ్గా తను ఏదైతే క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడో తన ఫేస్ని రివీల్ చేయకుండా ఈ మూవీలో మెయింటైన్ చేస్తారంట. దీనికి స్ట్రాంగ్లీ ఒక రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే మోస్ట్ ప్రాబ్లీ ఎవరైనా అవెంజర్స్ డూమ్స్డే మూవీలో తన ఫేస్ని కనుక చూస్తే తను ఏమనుకుంటారు, జనరల్లీ హీరోస్ తనే టోనీ అని చెప్పేసి అనుకుంటారు. సో దానివల్ల ఎటు చూసుకున్నా డాక్టర్ డూమ్కే చాలా వరకు కూడా ముప్పొచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో కొంతమంది నమ్మినా కొంతమంది నమ్మకపోయినా ఎట్టయినా తనకి ఇబ్బంది పడుతుంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో తన ఫేస్ని రివీల్ చేసే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఇది మార్కెట్ స్ట్రాటజీ. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే జస్ట్ ఆలోచించండి. అసలు ఆర్డీజే డాక్టర్ డూమ్ అనగానే అందరూ కూడా ఇంతలా ఎగ్జైట్ అయిపోయారు. అది ఒకవేళ డైరెక్ట్గా మూవీలో చూస్తే ఎంత హైలో ఉంటుందో అది మనం మార్వెల్ ఫ్యాన్స్కి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ రూసో బ్రదర్స్ ఏం ప్లాన్ చేస్తారు అంటే ఆర్డీజే డాక్టర్ డూమ్గా మూవీలో తనని చూపిస్తారు కానీ తన ఫేస్ని రివీల్ చేయకుండా మోస్ట్ ప్రాబబ్లీ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఫినాలేలో కానీ ఆల్ లెక్క సీక్రెట్ వార్స్ స్టార్టింగ్లో కానీ చూపించే ఛాన్స్ అనేవి చాలా హైలే ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకి ఎక్కువగా రెవెన్యూ రావాలి, వాళ్ళకి ఎక్కువగా కలెక్షన్స్ రావాలి అంటే ఈ స్ట్రాటజీని వాళ్ళు ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఆర్టీజీకి ఇచ్చేది ఎక్కువ తక్కువ రెమ్యునరేషన్ అయితే ఖచ్చితంగా కాదు, తనకి మిలియన్స్లో ఇస్తున్నారు కాబట్టి తనని ఎలా యూజ్ చేసుకోవాలో మార్వెల్ ఫ్యాన్స్కి అండ్ మార్వెల్ డైరెక్టర్స్కి బాగా తెలుసు. అండ్ మనల్ని ఎలా ఎగ్జైట్ చేయాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీనే తీసుకోండి. ఇక నెక్స్ట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో వన్ ఆఫ్ ద ఎంసీలోనే పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన ద సెంట్రీని తన యొక్క పవర్స్ని యూజ్
యూజ్ చేసి ఒక ఇక్కర్షన్ ఈవెంట్నే తన చేతులతో ఆపేస్తాడంట. మరి ఇది ఎంతవరకు నిజమా అనేది మనం మూవీలోనే చూడాలి. కానీ అలానే తనని తక్కువ అంచనా వేయడం కానీ అయితే చేయకూడదు. ఎందుకంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా థండర్ బోల్ట్స్ మూవీలో అసలు హోల్ అవెంజర్స్ని ఒంటి చేత్తో కొట్టి చంపేసగలరు, అంత పవర్ఫుల్గా ఉంటాడు. కానీ ఇప్పుడు తన పవర్స్ని కూడా తను ఒకవేళ తెలుసుకున్నట్టయితే ఇక తనని ఆపడం ఈ యొక్క డాక్టర్ డూమ్ వల్ల కూడా కాదు. కానీ సమ్టైమ్స్ కామిక్స్లో కూడా డాక్టర్ డూమ్ థానోస్ని ఎంత సింపుల్గా చంపాడో సెంట్రీని కూడా 2 ముక్కలు చేసి చంపిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ మూవీలో తను ఎంత పవర్ఫుల్గా చూపిస్తారో రాబోయే మూవీలోనే చూడాలి. అండ్ తర్వాత అఫీషియల్ అప్డేట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ అవెంజర్స్ డూమ్స్డే మూవీ సంబంధించి అసలు అఫీషియల్ ట్రైలర్గా రిలీజ్ అవబోతున్న ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అయితే ఈ న్యూస్ అనేది పక్కా కన్ఫర్మ్ అయిపోయింది. మనం ప్రీవియస్గా అవెంజర్స్ డూమ్స్డే సంబంధించి 4 ట్రీజర్స్ని మనం చూసాం కదా. అయితే ఇప్పుడు ఈ 4 ట్రీజర్స్ని కూడా కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ అనేది బిల్డ్ చేస్తున్నారంట. అయితే ఈ ట్రైలర్ ఎక్కడ రిలీజ్ అవబోతుందో తెలుసా? అది కామిక్ కాన్ ఈవెంట్లో. ప్రతిసారి కూడా ఈ కామిక్ ఈవెంట్లో ఏదో ఒక ఈవెంట్ ట్రైలర్స్లో మనం అవెంజర్స్ డూమ్స్డే మూవీ సంబంధించి కానీ అలాగే ఎంసీయూ సంబంధించిన ప్రాజెక్ట్స్లో ట్రైలర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు కూడా ఒక పెద్ద ఈవెంట్నే ప్లాన్ చేశారు. మరి ఈ కామిక్ కాన్ ఈవెంట్లో మనం పర్టికులర్గా అవెంజర్స్ డూమ్స్డే ఎలా ట్రైలర్ ఉండబోతుందో అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే కనుక మన ఛానల్లో అప్డేట్ తెలిసినట్టుగా ఈ వీడియో అనేది వచ్చేస్తుంది. మరి మీరు పెట్టిన వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకొని మనకి సపోర్ట్ ఇవ్వండి. అయితే వస్తున్న రూమర్స్ ప్రకారం అయితే RDJ యాజ్ డాక్టర్ డూమ్ మన లోకిని చంపబోతున్నాడని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇది మోస్ట్లీ జరిగే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి. అందుకనే మన ఛానల్లో ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లోకి లాంటి పొటెన్షియల్ క్యారెక్టర్ని ఫర్ సపోజ్ డాక్టర్ డూమ్ చంపితే తన పవర్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకున్న డాక్టర్ డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా ఆపడం ఎవరి తరం కూడా కాదు. అలా అని లోకిని కనుక చంపేస్తే లోకి యొక్క పవర్స్ ఏదైతే ఇప్పుడు తను మెయింటైన్ చేస్తున్న మల్టివర్సల్ బ్రాంచెస్ ఉంటాయో అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి ఆటోమేటిక్లీ. సో కాబట్టి డాక్టర్ డూమ్ ఇక్కడ ఏం చేసినా మోస్ట్లీ లోకిని చంపడం కానీ లేదా తన వైపుకి మార్చుకునే ఛాన్సెస్ అనేవి హై పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత అప్డేట్ చూసుకుంటే ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీని తీస్తున్న రూసో బ్రదర్స్ వాళ్ళు ఒక విషయాన్ని అయితే చెప్పారు. ఈ మూవీ అనేది జస్ట్ ఫర్ ద క్యామియోస్ కోసం ఏమేమి తీయడం లేదు. ఈ ఈవెంట్స్ అన్ని జరిగేవి వీళ్ళ చుట్టూనే కాబట్టి వీళ్ళని మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ ఫర్ ద క్యామియోస్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ క్యారెక్టర్స్ యొక్క మెమరబుల్ మూమెంట్స్ని మేము ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలోనే ప్లాన్ చేశాము. సో కాబట్టి మేము ఇక్కడ ఈ మూవీని తీస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే చెప్పుకొచ్చడం జరిగింది. సో ఇది ఒక విధంగా మార్వెల్ ఫ్యాన్స్కి చాలా హ్యాపీ న్యూసే. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ కొన్ని వస్తున్న రూమర్సే చెప్పాలి అంటే అవి మన ఫేవరెట్ హీరోస్ని చంపేస్తున్నారని అదని చాలా వరకు వచ్చినాయి. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు రూసో బ్రదర్స్ అయితే కొట్టి పారేసి ఇది జస్ట్ ఫర్ ద క్యామియోసే కాకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుందని చెప్పారు. మరి చూద్దాం మూవీలో ఏం చేస్తారు. బట్ ఇప్పుడు చెప్పే అప్డేట్ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వమాకండి, చివరి వరకు చూడండి. ఈ 2026న ద ఆస్కర్ అవార్డ్స్ అయితే జరిగినాయి. అయితే ఈ ఆస్కర్ అవార్డ్స్ ఇవ్వడానికి ఎస్పెషలీ రాబర్ట్ డౌనీ జూనియర్ అండ్ క్రిస్ ఈవెన్స్ అయితే అటెండ్ అయ్యారు. అయితే వాళ్ళ డ్రెస్ అనేది మీరు కేర్ఫుల్గా అడ్రస్ చేసుకుంటే వాళ్ళ డ్రెస్ అనేది ముఖ్యంగా RDJ చూసుకుంటే తను గ్రీన్ కలర్ కోట్ని అయితే వేసుకొని వచ్చాడు. దీన్ని జనరల్లీ తను రిప్రజెంట్ చేసేది యాజ్ ఎ డాక్టర్ డూమ్గా. ఇక మరి క్రిస్ ఈవెన్స్ ఏం వేసుకొచ్చాడో మీకు ఐడియా ఉందా? అదే ద నోమాడ్ క్యారెక్టర్ని తను ప్లే చేస్తున్న రిఫరెన్స్గా తను బ్లాక్ డ్రెస్ అయితే వేసుకొచ్చాడు. ఇక్కడ వాళ్ళు వేసుకున్న సూట్స్ అనేవి పర్టికులర్లీ వాళ్ళ క్యారెక్టర్స్ని రోల్స్ని రిప్రజెంట్ చేస్తున్నది కాబట్టే వాళ్ళు ఆ డ్రెస్సెస్ అనేవి వేసుకొస్తారు. మీకు ఆబ్వియస్లీ RDJ యాజ్ డాక్టర్ డూమ్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే కాబట్టి మరి క్రిస్ ఈవెన్స్ బ్లాక్ వేసుకొచ్చినందుకు తను ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడో మీకు ఐడియా ఉందా? అదే ద నోమాడ్ క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్ గురించి పర్టికులర్లీ మాట్లాడుకోవాలి మనం. మీకు ప్రాపర్గా గుర్తుండుంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో కెప్టెన్ అమెరికా యొక్క గవర్నమెంట్ కింద పనిచేయకుండా ఉన్నందుకు తను వేసుకున్న సూట్ని ఒక డిఫరెన్స్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తను అమెరికన్ బ్యాజెస్ని వాటికి సంబంధించిన రిఫరెన్స్ అన్నింటినీ కూడా పీకేస్తాడు. సో ఇన్ఫినిటీ వార్ మూవీలో తను బ్యాజ్ లేకుండా యాజ్ ఏ అమెరికన్ యొక్క సోల్జర్ లేకుండా ఉంటాడు. అయితే ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో తను నోమాడ్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నట్టుగా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ నోమాడ్ క్యారెక్టర్ ఏమీ లేదు. ఏదైతే గవర్నమెంట్ కింద పనిచేయని ఇంట్రెస్ట్ లేక కెప్టెన్ అమెరికా ఈ నోమాడ్ అనే ఒక కొత్త రూపాన్ని అయితే దాచుతాడు. యాక్చువల్లీ తిను చేసేది కూడా కెప్టెన్ అమెరికా చేసేది కూడా సేమ్ రోలే, అంటే తను ప్రజల్ని కాపాడడం. కానీ కెప్టెన్ అమెరికా రోల్లో ఉంటే కెప్టెన్ అమెరికా గవర్నమెంట్ కింద పనిచేయాలి, కానీ నోమాడ్ కింద ఎవరు పనిచేయాల్సిన అవసరం లేదు, తను ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే మోస్ట్ ప్రాబ్లీ తను ఈ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నట్టుగా 90% కన్ఫర్మేషన్ అవుతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది పక్కా ఫిక్స్ అయిందా లేదా అనేది మనం రాబోతున్న ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలోనే చూడాలి. కానీ ఖచ్చితంగా ఎత్తే ఛాన్సెస్ అయితే నాకైతే కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ చివరి వరకు మీరు చూసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్.
థ్యాంక్ఫుల్ టు యూ గైస్, ఎందుకంటే మీరు ఇక్కడ వరకు చూస్తున్నారు కాబట్టి నేను ఇన్ని వీడియోస్ అయితే చేయగలుగుతున్నా. అండ్ మీకు కనుక నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు చేయాల్సింది ఒకటే, లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక మీ ఒపీనియన్ అంటూ కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీద. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ అనిరుద్, టాటా.